హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనము సన్ రైజర్స్ టీమ్ 2025 టీం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాము. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే కప్పు కొట్టడం ఖాయమని బయట వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో దీనికి మనం అనుకునేది ఏంటిదంటే ఆక్షన్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం. సో వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళు ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. సో వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్. సో ఈ రిటర్న్ ఆప్షన్లోనే మనకి 50% అయితే టీం కవర్ అయిపోయింది. సో వీళ్ళు మిగిలిన ఆప్షన్లో ఎలా కవర్ చేశారో, మనం ప్లేయర్స్ ఎవరిని తీసుకున్నారో, ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ ఎవరిని తీసుకున్నారో మనం ఇప్పుడు ఒకసారి వీడియోలో చూద్దాము. ముందుగా మనకు బ్యాటింగ్లో అయితే మనకి ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభినవ్ మనోహర్, అథర్వ టేడే అండ్ అంకిత్ వర్మ. సో వీళ్ళైతే ప్యూర్ బ్యాటర్స్, వీళ్ళని అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఆల్రౌండర్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ ఉన్నారు. వీళ్ళతో పాటు మనకి కవిందు మెండిస్ శ్రీలంక ప్లేయర్, అలాగే జీషన్ అన్సారీ అనే ఒక యంగ్ ప్లేయర్ ఇండియన్, అలాగే సచిన్ బేబీ కూడా యంగ్ ప్లేయరే, ఆల్రెడీ తిను ఎస్ఆర్హెచ్కి ఆడాడు కూడా. సో తనని తీసుకోవడం జరిగింది. అలాగే మనకి వికెట్ కీపర్స్ వచ్చేసి క్లాసిన్, అందరికీ తెలిసిందే. క్లాసిన్తో పాటు మనోళ్ళు స్మార్ట్ మూవ్ చేసింది ఏంటిదంటే ఈశాన్ కిషన్ని తీసుకున్నారు. సో ఈశాన్ కిషన్ బై అనేది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మనకి షమీ, హర్షల్ పటేల్ అండ్ శ్రీలంక నుంచి ఈశాన్ మలింగ. సో మనోళ్ళు ఈసారి శ్రీలంక ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేశారు. సో ఈశాన్ మలింగాని తీసుకున్నారు. అలాగే ప్యాట్ కమిన్స్ ఎలాగా ఉంటాడు క్యాప్టెన్స్ అని. అలాగే జయదేవ్ ఉన్నత్కర్ లాస్ట్ ఇయర్ ఉన్నాడు. సిమర్జిత్ సింగ్ మనకి చెన్నైలో ఆడారు లాస్ట్ టైము. అలాగే బ్రైడెన్ కార్సీ ఇంగ్లాండ్ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ ఇతను కూడా. అలాగే మనకి మెయిన్ వచ్చేసి స్పిన్ బౌలింగ్. సో స్పిన్ బౌలింగ్లో ఈసారి మనోళ్ళు తీసుకున్న ప్లేయర్స్ రాహుల్ చహర్, ఆడమ్ జంపా. సో ఇద్దరు మంచి బౌలర్సే. సో మనకైతే ఈ స్పిన్ బౌలింగ్ అయితే డియో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మన సన్ రైజర్స్లో ఆక్షన్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్. మొత్తం 20 ప్లేయర్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ 20 ప్లేయర్స్లో మీ ఒక ప్లేయింగ్ లెవెల్ అయితే అనుకుంటున్నాము. సో ఆ ప్లేయింగ్ లెవెల్ ఏంటి అనేది మేము ఒకసారి అయితే మేము చెప్తాము. సో మనకి ఓపెనింగ్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలాగో ఉంటారు. వాళ్ళతో పాటు మనకి ఇప్పుడు నెంబర్ 3లో ఈశాన్ కిషన్ నెంబర్ 3లో ఆడతాడు. నెంబర్ 4లో మనకి నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5లో మనకి క్లాసిన్ రావచ్చు, అంటే క్లాసిన్ 4th రావచ్చు, 5 రావచ్చు. సో నెంబర్ 5లో క్లాసిన్. నెంబర్ 6లో మనోళ్ళు అభినవ్ మనోహర్ అనే ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో తనని నెంబర్ 6లో పెట్టే అవకాశం ఉంది. నెంబర్ 7లో మేము అనుకున్నది అయితే సచిన్ బేబీని ట్రై చేస్తారు అనుకుంటున్నాము. సో నెంబర్ 7 అలా పక్కెడితే మనకి నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో రాహుల్ చహర్ స్పిన్నర్ ఉంటాడు, నెంబర్ 11లో షమీ ఉంటాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఉంది కాబట్టి సో ఈశాన్ కిషన్ని బయటకు పంపించి మనం ఇంకో ఫాస్ట్ బౌలర్నైనా స్పిన్నర్నైనా ఈ పిచ్ కండిషన్స్ బట్టి మనం అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే మేము అనుకుంటున్న ప్లేయింగ్ లెవెన్. సో ఇదే ప్లేయింగ్ లెవెన్ ఉండాలని లేదు. సో మా ప్రకారం అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఎస్ఆర్హెచ్ ఈ టీం చూస్తే కప్పు గెలవడం ఖాయమని అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.